అవునరా, కన్స్ట్రక్షన్లో ఉన్నావు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావు, నీకు పిల్ల దొరకకపోవడం ఏంటి? అంటే మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా మేడం. ఈ ఏజ్లో కాఫీలు టీలు అంత మంచివి కాదు. అండ్ ఈ ఏజ్లో అట్రాక్షన్స్ అవి కూడా కామనే. అప్పటి వరకు బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్ చోటు. చోటునా? ఫోటోగ్రాఫర్ గురించా? కరెక్టే మేడం, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. క్రష్ ఎట్ ఫస్ట్ సైట్. పదండి వెళ్దాం. ఎక్కడికి? కాఫీకి అండి. ఆ రోజంటే మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు కాబట్టి కాఫీకి రానన్నారు, కానీ ఇప్పుడు నా సారీ కూడా యాక్సెప్ట్ చేశారు అంటే వస్తాననే కదా. సి ఐ థింక్ ఐ హ్యావ్ టు సే దిస్, లేకపోతే నువ్వు వదిలేటట్టు కనిపించట్లేదు. నాకు ఈ లవ్ పెళ్ళి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. తన్మయ్ మీ కూతురని నాకెందుకు చెప్పలేదు? అండ్ ఈ మ్యాటర్ మా అమ్మకి చెప్పొద్దు, తనకు తెలియాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. సో ఇది మన మధ్యలో ఉంటేనే బెటర్. మీ మమ్మీకి నేనెందుకు? ఏంటి జోకా? మా అమ్మ ఎవరో కూడా నీకు తెలీదా? నేను రోహిణి టీచర్ కూతుర్ని, నీకు ఇప్పటిదాకా తెలీదా? మీకు కూతురుందని తెలుసు, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, కానీ ఆ అమ్మాయి ఈ అమ్మాయిని అసలు తనే మీ కూతురైనప్పుడు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి మాట్లాడమని నన్ను ఎందుకు ఎంకరేజ్ చేశారు? మీరే దగ్గరుండి టిప్స్ ఎందుకు ఇచ్చారు? అసలు తన్మయ్యకి పెళ్ళంటే ఎందుకంత భయం? వీటన్నిటికీ నీకు ఆన్సర్ కావాలంటే ప్రకాష్ గురించి నీకు తెలియాలరా. నాకు ప్రకాష్తో పెళ్ళైనప్పుడు 21 సంవత్సరాలు ఉంటాను. అందరు ఆడపిల్లలాగే నేను కూడా పెళ్ళంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనే ఎన్నో ఆశలతో ఆయనతో కలిసి హైదరాబాద్ వచ్చాను. ప్రకాష్ చాలా తక్కువగా మాట్లాడేవాడు. కొత్త కదా, మొహమాటమేమో అనుకున్నాను. తర్వాత తనుండేదే అలానేమో అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. సరదా కూడా ఎప్పుడు కలిసి బయటికి వెళ్దామనేవాడి కాదురా. ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ అని తిరిగేవాడు. ఓవర్ టైం చేస్తే డబ్బులు ఎక్కువిస్తారు అని చెప్పేవాడు. నా కోసమే కదా ఆయన ఇంత కష్టపడుతుంది. నేను కూడా జాబ్ చేస్తే ఇద్దరికి కొంత టైం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆపేసిన టీటీసీ కోర్స్ కంటిన్యూ చేసి టీచర్ జాబ్ జాయిన్ అయ్యాను. అలా కూడా ఆయన టైమింగ్స్లో ఏ మార్పు రాలేదు. ఇది సంగతి అని ఇంట్లో వాళ్ళకి చెప్తే పిల్లలు పుడితే మారతాడు అన్నారు. చివరి ప్రయత్నంగా అది కూడా ఓకే అన్నాన్రా. షాకింగ్ విషయం ఏంటో తెలుసారా నందు? పాప పుడితే కనీసం చూడ్డానికి హాస్పిటల్ కూడా రాలేదురా. అప్పుడు కూడా నాకు ఆయన మీద అనుమానం రాలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత తెలిసిందే ఆయన ఓవర్ టైం చేస్తుంది ఆఫీస్లో కాదు, తన మాజీ లవర్ రోజీ ఇంట్లో అని. తట్టుకోలేకపోయాను. నిలదీసి అడిగితే ఏమన్నాడో తెలుసారా? మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా నీతో పెళ్లి చేశారు, నన్నే చేయమంటావని సింపుల్గా చెప్పేశాడురా. పాపం తీసుకుని ఇంట్లో నుండి వచ్చేసానురా. 10 ఏళ్ల పాప ముందు ఇలాంటివన్నీ జరిగితే తన మనసులో ఎలా ఉంటుంది, తను ఎలా తీసుకుంటుందిరా నందు? పెళ్ళంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. తన్మయ్ విషయంలో కూడా అదే జరిగిందిరా. తను ఖచ్చితంగా చెప్పేసింది పెళ్లి చేసుకోను అని. చాలాసార్లు ట్రై చేశా దాన్ని కన్విన్స్ చేయడానికి. నాకు జరిగినట్టు నీకు జరగదు అని. గ్యారెంటీ ఇస్తావా అనింది. అలాంటి సిచ్యువేషన్లోనే తనంటే నీకు ఇష్టమని నువ్వు నాకు చెప్పావు. నీ మాటల్లో ఎంతవరకు సీరియస్నెస్ ఉందో తెలుసుకుందామనే మీ ఇంటికి టీచర్గా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక మీ ఇల్లు, ఈ వాతావరణం, మీ అమ్మగారు మీ వదిన గారితో మాట్లాడే తీరు
నాకు బాగా నచ్చారా నందు. నా కూతురు ఈ ఇంటి కోడలైతే తను నాలా కాకుండా చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుందిరా. ఇప్పుడు దానికి ఏం అర్థం కావట్లేదురా. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఒంటరితనం తెలీదు. రేపు నేను పోతే ఇదంతా విన్నా కూడా తను నీకు నచ్చుతుంది అంటే నేను చాలా హ్యాపీరా. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతానురా నందు, ఇంతకంటే మంచి ఫ్యామిలీని, నీకంటే మంచి పార్ట్నర్ని మాత్రం నేను తీసుకురాలేనురా. నేను కానీ మా ఫ్యామిలీ కానీ మీ ఒక్కరికే మంచిగా అనిపిస్తే సరిపోదు, మీ కూతురు కూడా అనిపించాలి కదా. అనిపించేలా చేసేద్దామా? ఇందాక క్రష్ అన్నాం కదా మేడం, ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఇదంతా చెప్తున్నప్పుడు ఎందుకో తనకు నేను జీవితాంతం తోడుంటే బాగుండనిపించింది. తనకు తగిలిన గాయం ఎవరో 4 మాటలు చెప్తే మానేది కాదు, దగ్గరుండి ధైర్యం ఇచ్చే మనిషి కావాలి. ఆ అవకాశం మీకు ఎలాగో ఇవ్వదు, కానీ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రా నందు. సరే, ఆ శంషాబాద్లో ప్లాట్ ఎంతో చూసి నాకు చెప్పు. సరే ఎరా, ఎలా వచ్చావు? ఇక్కడే చిన్న పనుండే మామ, అలాగే నేను కలిసిపోదామని వచ్చా. ఏరా ఫుల్ బిజీ అయిపోయినట్టు నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో. ఏం లేదురా, నార్మల్ ఈ ప్లాట్ సేల్ చేయడానికి చూస్తున్నాను. అవునా, ఎంత ఉంటుంది మామ ఒక ప్లాట్? అవన్నీ మన బడ్జెట్ కాదురా, హై రేంజ్. చెప్పరా ఎంత ఉంటుంది? ప్లాట్ 30 లక్షలు ఉంటుంది. ఓ తక్కువే. మంచి సైట్స్ ఉంటే చెప్పు మామ, 2-3 కొని పడేద్దాం. రేయ్ కామెడీయా? నిజంరా బాబు, వచ్చే శాలరీలో నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అలానే నా ట్యాక్స్ కూడా హెల్ప్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఉంటుంది. అసలు ఏం జాబ్ చేస్తున్నారు నువ్వు? సాఫ్ట్వేర్ లో టీమ్ లీడరా. సాఫ్ట్వేరా? అసలు నీకు కోడింగ్ అంటే కూడా రాదు కదరా, అందులో నువ్వు బీటెక్లో కూడా సిఎస్సి కాదు. మరి నీకు ఇంత ఫాస్ట్గా సాఫ్ట్వేర్ జాబు, అందులో టీఎల్ఎల్ అయ్యావు? ఏం లేదు మామ, ఒక ప్రూవెన్ ప్రోగ్రామ్ ని ఫాలో అయ్యా. ఇది టాప్ ఐఐటీస్ లో చదువుకొని అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ట్రైనర్స్ కూడా వాళ్ళే అనుకో. ఇందులో నేను 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ కొట్టేశా. మొన్ననే రీసెంట్గా మనం చేసిన ప్రోగ్రామ్ నచ్చి మనకు ప్రమోషన్ కూడా వచ్చింది, ఇప్పుడు టీమ్ లీడ్ అయ్యా. ఇదేదో బాగుందిరా. మా తమ్ముడు కూడా బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నాడు, వాడికి సెట్ అవుద్ది. అబ్బో పిచ్చ ఈజీరా ఫ్రెషర్స్కి ఇందులో జాబ్ తెచ్చుకోవడం. ఎన్నో వేల మంది వాళ్ళ బ్రాంచ్, డిగ్రీ, CGPA బ్యారియర్ కాకుండా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని 1500+ కంపెనీస్లో జాబ్ తెచ్చుకున్నారు. సూపర్ రా. ఇంతకీ వాళ్ళని ఎలా అప్రోచ్ చేయాలి? ఏం లేదురా, మీ వాడిని వాళ్ళ టాప్ కెరీర్ ఎక్స్పర్ట్స్ కండక్ట్ చేస్తున్న ఫ్రీ డెమోని అటెండ్ అవ్వమను. ఇందులో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేస్తే వాని కెరియర్ని ఫాస్ట్గా బిల్డ్ చేసుకోవచ్చు అని లైవ్లో చెప్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అది ఓపెన్ చేసి మనోని ఫ్రీ డెమో బుక్ చేసుకొని అటెండ్ అవ్వమను. వాడి డౌట్స్ క్లారిఫై చేసి సాఫ్ట్వేర్ కెరియర్కి కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు. చెప్తాం కానీ మీ ఫ్రెండ్స్ అందరు నెంబర్లు ఇస్తే ఆ ప్లాట్స్ ఏదో మీ సాఫ్ట్వేర్ వాళ్ళకి అమ్ముతాం కదరా. సరే మావా, అయితే నాకు 10% కమిషన్. తప్పకుండా ఇస్తాను రా, పద. మా నా స్కూటీ కీస్ చూసావా? లేదే, చూడలేదు. అయినా ఇప్పుడు ఎక్కడికి? చెప్పాను కదా మా, సన్సెట్ ఫొటోస్ తీయడానికి వెళ్తున్నానని. ఇప్పుడు ఏం చేయాలి? చూడు చూడు ఎవరొచ్చారో. హే హాయ్. హే నువ్వేంటి ఇక్కడ? మేడం ఉన్నారా? అమ్మ లోపలే ఉంది, ఎందుకు వచ్చావు? నేను డైరెక్ట్గా మేడంతో మాట్లాడటానికి వచ్చాను. అరే చెప్పాను కదా అమ్మకి తెలియకూడదని. కరెక్టే, కానీ ఇది నాకు ఆవిడ మధ్య విషయం. ఎవరే? హాయ్ మేడం. రే నందు, నువ్వా? రారా రండి. మేడం కూర్చో. ఏంట్రా ఇలా సడన్ గా వచ్చావు? మేడం, మీరు తిట్టనంటే మీకు మాట చెప్పాలి. నిన్ను నేనెందుకు తిడతానురా, చెప్పు.
ఈ మధ్య మీకు మతి మార్పు ఎక్కువైపోయింది మేడం. చూడండి, పర్స్ మర్చిపోయారు, నిన్నేమో ఫోన్ మర్చిపోయారు, మొన్నేమో బాటిల్ మర్చిపోయారు. ఇలా అయితే చాలా కష్టం మేడం. ఏం చేద్దాంరా, వయసు మీద పడుతుంది, ఓల్డేజ్ ఫ్యాక్టర్. హా. అవును, మీ ఇద్దరికి పరిచయం లేదు కదూ? ఆ, ఆ, ఎవరు మేడం? తన్మయ్ నా కూతుర్రా. ఓ తన్మయ్, యువర్ డాటర్. హాయ్ తన్మయ్, నా పేరు నందు. నేను మ్యామ్ ఓల్డ్ స్టూడెంట్ని. మొన్న రీయూనియన్ కి ఫోటోగ్రాఫర్ గా వచ్చిందే. అవునా? నేను గమనించలేదు మ్యామ్. వీడు చిన్నప్పటి నుండి ఇంతేనే, చదువు తప్ప వేరే ధ్యాసే ఉండేది కాదు. ఆడపిల్లలకి కిలోమీటర్ దూరంలో ఉండేవాడు. ఇప్పుడు నా గురించి ఎందుకులే మ్యామ్, ఆఫీసరే చెప్పండి. వీడు చిన్నప్పటి నుండి ఇంతేనే, క్లాస్లోనూ గేమ్స్లోనూ అన్నిట్లోనూ ఫస్టే. వీడందరి ఫేవరెట్ స్టూడెంట్ తెలుసా? నాకు గాని ఇంకో కూతురుంటే నీకే ఇచ్చి పెళ్లి చేసేదానిరా. ఓ తన్మయ్ గారు పెళ్ళి అయిపోయిందా? మీ హస్బెండ్ ఏం చేస్తారండి? అలా ఏం లేదురా, యాక్చువల్లీ తను అమ్మా, తనకి కాఫీ ఏమైనా ఇవ్వచ్చు కదా? అయ్యో మర్చిపోయానురా, కాఫీ తీసుకొస్తా నాకు. నైస్ హౌస్. సారీ, అంటే అమ్మకు మన మ్యాటర్ చెప్పడానికి వచ్చావనుకున్నా. మన మ్యాటరా? అదే, నువ్వు నన్ను ప్రపోజ్ చేసిన మ్యాటర్. అసలు ఏం మాట్లాడుతావు తన్మయ్? చిన్నప్పటి నుంచి నేను మ్యామ్ ఫేవరెట్ స్టూడెంట్ని. అలాంటిది ఇప్పుడు వచ్చి మీ కూతురు పెళ్లి చేసుకున్నానంటే హెల్ప్ చేస్తారనుకున్నావా? హర్ట్ అవుతారు. అలాంటి నీచమైన పని నేను చేస్తాను ఎలా అనుకున్నావు? చిచి, నో 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 నో, ఐ విల్ నాట్ డూ దాట్. అంటే అదే, అమ్మకి తెలిస్తే అనవసరంగా కాంప్లికేట్ అవుతుంది కదా అని. నువ్వు అలా చెప్పావు కదా, ఐ రెస్పెక్ట్ దట్. నువ్వు టీచర్ కూతురని తెలిసినప్పటి నుంచి నీ మీద ఉన్న క్రష్ గిష్ అన్నీ పోయాయి. ఈ రోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం, That's ఓకేనా? fine. వాడికివ్వు. ఏంట్రా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఏం లేదు మేడం, తను ఫోటోగ్రాఫర్ అంటేను ఆర్ట్కి ఆర్టిస్ట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉండాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓ షిట్, 5 అయిపోయింది. కీస్ కనిపించట్లేదమ్మా, ఎక్కడున్నాయి? అయినా ఇప్పుడు ఎందుకే బయటికి? ఇంట్లోనే ఉండొచ్చుగా. బా వెళ్ళాలమ్మా, చెప్పాను కదా. రేయ్, ఈ టైంకి చెప్తే ఏ టైంకి వచ్చావురా? సారీ మేడం, సైట్లో లేట్ అయిపోయింది. కొడితేనా? ఇప్పుడు చూడు, అది బయటికి వెళ్తానంటుంది. ఆ సోఫా దగ్గర చూడు, ఉన్నాయేమో. ఏం లేవే, ఈరోజు ఇంట్లోనే ఉండు. ఆదివారం కూడా బయటికి ఎందుకు వెళ్ళడం? నీకు ఇష్టమైన స్నాక్ చేస్తానుండు, నందు కంపెనీ ఇద్దు గాని. మేడం, నాకు కీస్ దొరికాయి, ఇప్పుడు చూడండి నేను ఇంప్రెస్ చేస్తాను. తన్మయ్ కీస్ దొరికాయా? లేదే. అది బ్యాగ్. కెమెరా బ్యాగ్ లో పెట్టావేమో చూడు. రేయ్, తెలివి తక్కువేదవా, తనకి కీస్ దొరకలేదంటే డైలీ డ్రాప్ చేయొచ్చు కదరా. ఎక్కడ దొరికావురా నాకు? కదండి మ్యామ్, మీరెలా ఎంత ఇంటెలిజెంట్? చెత్తవా. మా ఇందులో కూడా లేవు. మొన్న స్పేర్ కీస్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? స్పేర్ కీ. ఇంకెక్కడా? మర్చిపోయి ఉంటారు. చెప్పానా మర్చిపోతున్నారని? మేడం, మీరు మంచి డాక్టర్ చూపించుకోండి, లేదంటే కష్టమండి. సర్లేండి, నా టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. తన్మయ్ గారు, నేను వెళ్ళొస్తాను. రే నందు, నువ్వేమీ అనుకోకపోతే తన్ని కాస్త డ్రాప్ చేయొచ్చు కదరా. మా వద్దు. అయ్యో భలేవారే, మీరు నాకు చదువు చెప్పింది ప్రయోజకుని చేశారు, మీకోసం ఆమాతం చేయలేనా? తన్మయ్ గారు, బయలుదేరదామా? అయ్యో పర్లేదండి, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. అయ్యో, మీరు టైంకి వెళ్ళడం ఇంపార్టెంట్ కానీ ఎవరితో వెళ్ళారు ఇంపార్టెంట్ కాదండి. వెళ్దాం రండి. పర్లేదే, వాడేమీ అనుకోడు, వెళ్ళు. పోనీ క్యాబ్ డ్రైవర్ అనుకుని 50-100 ఇవ్వండి, పెట్రోల్ కూడా ఇచ్చుకుంటాను. అయ్యో అలా ఏం లేదండి. ఎందుకేవాడిని హర్ట్ చేస్తావు? వెళ్ళు. సరే, వెళ్దామా? ఉంటాను మేడం. రేయ్, కీస్. వెళ్దామా? వెళ్దాం. బాయ్ మా. బాయ్. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? అది మణికొండ. మణికొండ మీకు ఆన్ ద వేనా? అందువేనేగా. కాదని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకు అనవసరంగా నీకు ఇబ్బంది? ఇబ్బంది ఏంటి? నువ్వెవరు? రోహిణి టీచర్ కూతురు. ఒక డ్రాప్ ఏంటి? కావాలంటే రిటర్న్లో కూడా దింపేస్తాను. అయినా ఎందుకు నీకు మా అమ్మ అంటే అంత రెస్పెక్ట్?
మా అమ్మ కూడా ఎప్పుడు చూసినా నీకు ఎలివేషన్లు ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏమో తెలీదు, స్కూల్ నుంచి ఆ రెస్పెక్ట్ అలా ఉండిపోయింది. స్కూల్ తర్వాత పెద్ద కలవకపోయినా కూడా మా రిలేషన్ అసలేం మారలేదు. బేసిక్గా అంత గ్యాప్ వస్తే ఫ్రెండ్స్ మధ్యనే బాండ్ మారిపోద్ది కదా, కానీ మా బాండ్ మాత్రం ఇంకా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మేము స్టూడెంట్ టీచర్ కంటే మోర్ ఓవర్ అత్తాళ్ళులా ఉంటాం. ఆ? ఆ, అదే మేనత్త మేనలులాగా చనువుగా ఉంటాం అంటున్నా, నువ్వు అనుకున్న ఉద్దేశం కాదు. హ్మ్. ఇక్కడేనా రైట్? హా, ఆ, ముందు సరే. 4 बोतल वोडका काम मेरा रोज का ना मुझको कोई रोका. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్. నన్ను కూడా పై వరకు తోడు రమ్మంటారా? నో నేను వెళ్తాను. థ్యాంక్స్. బాయ్. హలో, నందన్న అదే ఆ, చెప్పయ్య. 40కి ఒక పార్టీ వచ్చింది, ఇవ్వమంటావా? 40 లక్షలా? నేను కొందే 45కి, మళ్ళీ 40కి ఇచ్చేదేంటి? అందులో మళ్ళీ 1% కమిషన్ నీకు. అది కాదన్నా, మీరు కొన్నప్పుడేమో రోడ్డు వేస్తా అన్నారంట, ఇప్పుడేమో రోడ్డు క్యాన్సిల్ అయింది. అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఇదిగో 50 లక్షలకు ఎవరిని వస్తే చెప్పు, లేదు లేదు. సరే అన్న, నా కమిషన్ అయితే ఎక్కువ చూడరాదు, సెట్ చేస్తా. సర్లే, నేను తర్వాత చేస్తాను. ఏంటి వెళ్ళట్లేదా? అలౌ చేయట్లేదు. అలౌ చేయట్లేదా? ఇది పబ్లిక్ ప్రాపర్టీగా. కొత్త రూల్స్ అంట. హిందీలో ఏదో మాట్లాడుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు. నాకా హిందీ రాదు. మీరు భలే ఉన్నారే, హైదరాబాద్లో ఉంటూ హిందీ మాడతాను రాదా? ఇలా అయితే బతకడం కష్టమే. నేను మాడతా పదండి. నీకు హిందీ వచ్చా? వచ్చా? తెలుగులో 0 వచ్చి హిందీలో టాప్ మార్క్స్ వస్తాయని రోహిణి మేము తెగ కుళ్ళుకునేవాళ్ళు. ఆ లెవెల్లో వచ్చు. నేను మాడతా పదండి. शराबी दूल्हे भाई कह दिया ना अलाउ नहीं है करके, वापस क्यों आए हो? अरे भैया क्यों? अरे काई को कैसे नॉट अलाउड है? बोर्ड नहीं है, पेंटिंग नहीं है, तेरे डैडी के साल क्या? मेरा डैडी का नहीं है, मेरा ओनर का है, और ये पूरा जगह का मैं जिम्मेदार हूँ. भैया तू जमींदार नहीं है, वॉचमैन है. हम बहुत सारे लोग जाता है आता है, जाता है आता है, पब्लिक प्रॉपर्टी है. पब्लिक? ये पूरा प्राइवेट प्रॉपर्टी है भाई. वही प्राइवेट प्रॉपर्टी क्यों है? ये सरकार प्रॉपर्टी है. सरकार हम है, तू भी सरकार है. मैंने कहा का सर, आप कुछ भी बक रहे हो, आप दोनों निकलिए यहाँ से. छोड़ो, तेरा दीदी अंकल अलाउ करो. सूर्य भगवान नीचे आता है, हम फोटो लेता है, नीचे आता है 5 मिनट में. 5 भी हुआ. भाई भाई आप मेरी मातृभाषा को मर्डर कर रहे. आप दोनों निकलिए यहाँ से. तेरी कर्मा दा नहीं बेरे प्लेस తీసుకెళ్తా. हम बेरे प्लेस को जाता है. नहीं तो आप 500 दे के अंदर भी जा सकते हो. ये तो बोला तू, मैंने कुछ नहीं बोला. ये तो बोला तू. नहीं 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 भाई साहब, मैंने कुछ नहीं बोला. तीक 500 बोला तू. तीक 500 ज्यादा है, हम गरीब लोग हैं. 100 देगा. नहीं 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 भाई, 400 तो बनता नहीं नहीं, है. नहीं 100 देंगे. సో సో నువ్వు ఆగు. హిందీలో టాపర్ ఇక్కడ, నేను డీల్ చేస్తాను కదా. मैडम मैडम, అంటే सर का हिंदी बहुत अच्छा है, आप ही बात करो जी. दे दो 100,000 रुपीज फिक्स. అది కాదు నందు. సో అంటే 1 2 1000 3 4. भाभी जी आप जाइए. నువ్వు పదా. भाई साहब आप भी जाइए. तू बहुत अच्छा बच्चा लुच्चा है. थैंक यू सर. వాడు అడిగింది 500, 5000 కాదు. హిందీ రాని మీరు కూడా నాకు చెప్పేవాళ్ళు అయ్యారా? 1000 అంటే 1000, 100 అంటే అంటే ఆ, ఆ, అంటే వాళ్ళు అడిగింది 500. అదే కదా చెప్తే వినవు. తెలిసే ఇచ్చానండి. వాడు పిల్ల పాపలు ఉంటారు కదా, సాయంత్రం బిర్యానీ గురించుకుంటాడు. సన్సెట్ అయిపోతుంది పదండి.
బాగుంది కదా? కదా వా పల్లె వచ్చింది. ఎంతైనా గోల్డెన్ లైటే. గోల్డెన్ లైటా అంటే ఏంటి? అంటే ఇలా ఈవినింగ్ సన్సెట్ టైంని గోల్డెన్ లైట్ అంటారు. ఓకే. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో తెలుసా ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీయాలని, అస్సలు అవ్వలేదు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మిస్ అయిపోతా అనుకున్నా, బట్ నీ వల్ల కుదిరింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అసలు ఏం కోఇన్సిడెన్స్ కదా, నేను బయటికి వెళ్దాం అనుకోవడం ఏంటి, నువ్వు సడన్గా రావడం ఏంటి, కీస్ దొరకపోవడం ఏంటి, నువ్వు డ్రాప్ చేసి వాచ్మెన్తో. కోఇన్సిడెన్స్ అంటే ఇట్స్ ఆల్ రిటర్న్ ఏమో. మన ఇద్దరులో పక్క పక్క కూర్చొని మాడుకోవాలని దేవుడు ఆల్రెడీ రాశాడేమో. మేబీ డెస్టినీ. ఎవరో గంట క్రితం ఫ్రెండ్స్ అన్నారు. ఫ్రెండ్సే, అది మర్చిపో. నేదో ఊరికే అన్నాం కానీ ఇప్పుడేంటి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అంటావు. పిచ్చి యాక్చువల్లీ. చిన్నప్పుడు మా మమ్మీ వర్క్ వెళ్తూ పక్కనే ఉన్న స్టూడియోలో నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇందులో కెరియర్ లేదని ఐటీలో 3 years చేశా, కానీ ఎందుకు అనిపించింది ఫోటోగ్రఫీ గట్టిగా ట్రై చేయాలని. అందుకే జాబ్ వదిలేసి ప్రొఫెషనల్గా నేర్చుకుందామని రాహుల్ దగ్గర జాయిన్ అయ్యా. కలిసావు కదా రాహుల్? ఓ రాహుల్, నా ఫ్యాన్. యువర్ ఫ్యాన్. సో ఇంకా చూడాలి, అంత ఈజీ కాదు ఇందులో. నువ్వు ఫోటోలు బాగా తీస్తావు. ఆ రోజు నువ్వు నన్ను రీయూనియన్లో తీసిన పిక్ మా అమ్మ హాల్లో పెట్టేసుకుంది. తన ఫేవరెట్ ఫోటో అంట. అవునా? సో స్వీట్. అవును, రీయూనియన్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మా మమ్మీ ముందు ఏం యాక్ట్ చేసావు అసలు? ఎవరు టీచర్ తిను? ఫోటోగ్రఫరా? అసలు గుర్తుపట్టలేదే. బా చూడలేక చచ్చా. ఏదో అలా మేనేజ్ చేసానులే. నాకు తెలిసి నువ్వు ఏ మార్కెటింగ్ సైడ్ జాబ్ చేస్తుండాలే. ఆల్మోస్ట్ ఆల్ అలాంటిదే. అంటే పార్ట్నర్షిప్లో అపార్ట్మెంట్లో కట్టిస్తుంటాం కానీ మెయిన్ మాత్రం రియల్ ఎస్టేట్. ఓ అయితే పెద్ద పనే ఉండదనుకుంటా. అన్నావా? అనండి. మా రియల్ ఎస్టేట్ అంటే అందరికీ చురకనే. ఏదో ఖాళీగా ఉంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత ఆలోచిస్తాం తెలుసా? పొలిటికల్ సినారియోలు, గవర్నమెంట్ స్కీములు, జీఎస్టీ, జీడీపీ, రెసెషన్, ఇన్ఫ్లేషన్, ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి తెలుసా మాకు? ఇవన్నీ ఆలోచించాలి మేము. ఊరికే అయిపోతాయి అనుకున్నావా? ఓకే ఓకే, ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. సారీ. భయపడ్డావా? కొంచెం. యాక్చువల్లీ నువ్వు అన్నది కరెక్టే, మాకు పెద్ద పనే ఉండదు. ఇదే మన ఫ్లాట్. 2 BHK, ఫుల్లీ ఫర్నిష్డ్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది కదా. అండ్ ఇది ఏ ఏరియాలోకి వస్తుందండి? ఇది మన మణికొండలో ఉన్న అల్కాపూర్ కాలనీ కింద వస్తుంది. 1500 square feet. చుట్టుపక్కల కూడా చాలా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఇది హాలా అండి? కాదండి, బాత్రూమ్. నందు ఏంటి నువ్వు? మరి హాల్లో ఉంటే హాల్ కాక ఇంకేమవుద్ది? బా నువ్వేదో తడబడుతున్నావు అని లీడ్ ఇస్తున్నా. ఇదేమైనా క్వశ్చన్ ఆన్సర్ ఇంటర్వ్యూవా? సరే ఈసారి బాగా చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేద్దా? అక్కర్లేదు, నేను ఎడిట్ చేసుకుంటాను. చేయొచ్చా? సరే, ఇదే మన హాల్. ఇక్కడ మనం సోఫా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఇక్కడ టేబుల్ కొనుక్కుని ఫ్లవర్ వాజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పు, అక్కడ రిమోట్ పెట్టుకోండి, ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టుకోండి, ఇక్కడ కాల్ చెప్పుకొని టీవీ చూడండి. ఏం నందు ఇదంతా హోమ్ టూర్ చేస్తున్నావా? అరే నువ్వే కదా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నావు. మరీ ఇంత డీటెయిలింగ్ అక్కర్లేదు, కంటిన్యూ చేయి. 5 సార్లు చేస్తున్నాం నందు, ఇంకోసారి చేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. అరే
ఎందుకంత కోపం? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. దా. అద్దంలో చూసుకుంది చాలు పద. అద్దంలో అందంగా ఏదో కనపడితే ఓవర్ యాక్షన్. ఇదిగో ఇదే డైనింగ్ రూమ్. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇదే కిచెన్. కిచెన్ లో ఐటమ్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా సార్? మీరు ఇచ్చేటప్పుడు ఫ్లాట్ ఇవ్వడం ఎక్కువ అండి. నందు ఆపు. నందు ఎడిట్ చేయొచ్చు, నాకు తెలుసు. ఇప్పుడు నాకు కాంప్లిమెంట్ ఇస్తావు. ఓ. దా బెడ్రూమ్ చూపిస్తా. ఇదిగో ఇదే బెడ్రూమ్. బెడ్ చూసారా ఎంత గట్టిగా ఉందో? ఇది కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. అన్నిటికీ సౌకర్యంగా ఏంటి నందు? నువ్వు ఇంత డర్టీ మైండెడా? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. దా ఆ బాల్కనీలోకి వెళ్దాం. సర్లే. ఈ బెడ్రూమ్ లో కూడా బెడ్ ఒకటి ఇస్తున్నాం. వాస్త్ అన్నావు, సౌత్ ఫేసింగ్ అన్నావు, అవన్నీ చెప్పు. బాల్కనీ చెప్తాను దా. ఈ ఫ్లాట్ మీకు ఫుల్లీ వాస్తు వస్తుంది. ఇదే బాల్కనీ. ఇక్కడ మీరు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. కపుల్స్ అయితే మీ పార్ట్నర్తో మీరు కూర్చుని సన్సెట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టీయో కాఫీ తాగొచ్చు. అన్ని కపుల్స్ గురించేనా? ఫ్యామిలీస్ గురించి ఏదైనా చెప్పు. చూడండి ఇక్కడ నుంచి మీకు రోడ్ అంతా కనపడుతుంది. పిల్లలు స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారని మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారని పిల్లలు ఇక్కడే కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఇట్రండి, ఇట్రా ఒకసారి, ఇట్రా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మ్యాక్సిమం 1 కిలోమీటర్. ఇక్కడ నుంచి మీరు చూసారంటే డైరెక్ట్ అక్కడ మీకు మెయిన్ రోడ్ కనపడుతుంది. తన్మయి, ఏమైంది తన్మయి? అయ్యి ఓకే తన్మయి? అరే ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా నాన్న కోసం వెయిట్ చేసేది గుర్తొచ్చింది. రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మని అడిగి ఫస్ట్ మాట నాన్న ఎప్పుడు వస్తాడమ్మా అని. అమ్మ ఎప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తారనేది. నేను అలానే మొహం కూడా కనుక్కోకుండా గుమ్మం దగ్గరే వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. నేనేమనుకునేదాన్నంటే అలా మొండిగా అక్కడే కూర్చుంటే ఏదో ఒక రకంగా మా నాన్నకు అర్థమై నా దగ్గరకు వచ్చేస్తారని. ఆయన ఎప్పుడూ రాలేదు. నాకు మాత్రం ఆ వెయిటింగ్ చాలా బలంగా గుర్తుండిపోయింది. మాకు మా నాన్న అంటే చాలా ఇష్టం నందు. ఇప్పుడు ఆ ఇష్టం కాస్త చాలా కోపంగా మారింది. మమ్మల్ని వదిలేసినందుకు, వదిలేశాను సారీ అని ఒక్కసారి కూడా నన్ను అడగనందుకు. పడుకుందిరా. అవునా, ఒక్క నిమిషం ఆగిస్తా. తన్మయ్ లేవే. ఇంకో 10 minutes మా. సాయంత్రం 6 అయింది, లే. ఇదిగో నందు మాట్లాడతాడంట. నందు చెప్పు. తన్మయి, నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఒకటిది పెళ్ళుంది. అక్కడ వాళ్ళకు ఫోటోగ్రాఫర్ తక్కువేడంట. నువ్వేనా వెళ్తావా? వెడ్డింగా? నాకు ఎక్స్పీరియన్స్ లేదు నందు. ఏం పర్లేదు, జస్ట్ క్రౌడ్ని కవర్ చేయాలంట అంతే. అయినా ఇప్పుడు చెప్తే ఎలా వస్తానందు? ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కళ్ళ కత్తుకుని తీసుకోవాలి కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చుంటే బాగుండు, 2 రోజుల ముందు నోటీస్ ఇచ్చుంటే బాగుండు అని కంప్లైంట్స్ ఇవ్వకూడదమ్మా. అస్సలే నిద్రలో ఉన్నా ఏదో కొటేషన్లు చెప్పకు. లొకేషన్ పంపించు, వస్తా. నువ్వు వస్తావుగా? అపార్ట్మెంట్ దగ్గర చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తా. ఏంటంట? వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో వెడ్డింగ్ అంటే ఫోటోగ్రఫర్ కావాలంట. నాకు ఎక్స్పీరియన్స్ లేదంటే వినట్లే. పర్లేదు, వెళ్ళి ట్రై చెయ్యి. వాడు ఎలాగో నీతో వస్తాడుగా, వెళ్ళు. సరే.
తన్మయ్ ఏమైంది? చెప్పాను కదా నందు నీకు నా వల్ల కాదని. ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నువ్వే బలవంతం చేసావు. అసలు ఏమైంది? ఆ జనాలు, సౌండ్ నా వల్ల కాదు నందు. మోరెవర్ అక్కడ జరిగేది పెళ్ళి, అది చూస్తేనే. ఓకే, నాకు అర్థమైంది. పద చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? నేను వెళ్ళిపోతా. సరే వెళ్ళు, వెళ్ళి ఇంకో 2 ఏళ్ళు ఇంటర్ లాగే చేసుకో. అరే మంచి ఆపర్చునిటీ వస్తే మిస్ చేసుకుంటావేంటి? ఇది బాగుంటే ఇంకిద్దరు ఛాన్స్ ఇస్తారు కదా. నాకు భయం వేస్తుంది నందు. ట్రస్ట్ మీ, నేను చూసుకుంటాను. సరేనా? దా. నందు నందు నేను వెళ్ళిపోతా నందు, నా వల్ల కాదు. ఇది పెట్టుకో, నేను చెప్పినట్టు ఫాలో అయిపో. సరేనా? నేను అక్కడ కూర్చుంటాను. వెళ్ళు. వినిపిస్తుందా? ఇప్పుడు నీ 9 o'clock చూడు, అక్కడ ఒక బామ్మ ఉంది. నవ్వుతుంటే ముత్యాలు రాలుతున్నాయి కదా. 3 o'clockలో అక్కడ చిన్నపిల్లాడు, వాడిది. తర్వాత 8 o'clockలో ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు, చూసావా? 7 o'clockలో ఒక తెల్లని కుర్రాడు ఉన్నాడు. ఇప్పుడు 12 o'clockలో ఒక అందమైన అమ్మాయి ఉంది, చూడు. క్లిక్ చేయి, క్లిక్ చేయి. ఏంటి క్లిక్ చేయట్లేదు? ఇది చూడు, ఇది బాగుంది కదా. ఇది కూడా చాలా బాగుంది. అబ్బా, ఇదేదో సూపర్ అసలు. చెప్పు, ఇంకా బ్లర్ ఫోటోలు కూడా బాగున్నాయని చెప్పు. నాకు నిజంగానే నచ్చాయి. సరైన సంగతి పక్కన పెట్టు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ నేను పిలిచి క్యాండిడేట్స్ తీయమన్నారు కదా, అంటే నచ్చే కదా. ఏమో, నాకు నీ మీద ఉన్న నమ్మకం నీకు నీ మీద ఉంటే ఈ పాడికి స్టూడియో పెట్టేదానివి. కరెక్టే. బై ద వే, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా థ్యాంక్స్ ఒకటే చెప్తే సరిపోదు. నీకు స్టూడియో కావాలంటే చెప్పు, మంచి కమర్షియల్ స్పేస్ నేనే ఇప్పిస్తా. స్టార్ట్ చేసావా నీ మార్కెటింగ్? రియల్ ఎస్టేట్ బ్యాచ్ అనిపించుకున్నావు. అఫ్ కోర్స్, మన మార్కెటింగ్ మనమే చేసుకోవాలి, లేకపోతే మార్కెట్లో మనదే ఆకరు. ఈ మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ప్రొఫెషన్ వరకేనా, లేకపోతే అమ్మాయిల దగ్గర కూడా వాడుతూ ఉంటావా? అమ్మాయిలు అంటే రీసెంట్గానే ఒక అమ్మాయి దగ్గర స్కిల్స్ అన్ని వాడాను. కానీ కానీ ఫస్ట్ డేట్లోనే. డేట్ ఏంటి? అదేం డేట్ కాదు. హలో, నేను లైన్ వేసే అమ్మాయి గురించి నాకు తెలుసా నీకు తెలుసా? సర్లే చెప్పు. ఫస్ట్ డేట్లోనే అవుట్ రేట్ రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తే వదిలేస్తావా? అంటే ఇంకా ట్రై చేయవా? నో మీన్స్ నో అన్నారు పెద్దలు, వదిలేసా. ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదు. సరే పద వెళ్దాం. ఓకేనా? యా ఓకే. ఏమైంది తన్మయ్య? ఏం కాలేదు. తన్మయ్య పక్కానా? పక్క పక్కా మరి. ఏం కాలేదంటావు? ఏం కాలేదు. ఓకేనా? ఓకే వెళ్ళు మరి, first. దాదా ఎక్కు. సరేరా, వచ్చేస్తున్నాం. తన్మయ్, నందు వాళ్ళ అన్న వదిన ల్యాండ్ అయిపోయారంట. మనం తొందరగా స్టార్ట్. ఏంటి పెళ్లి చూపులకు రెడీ అయినట్టు రెడీ అయ్యావు? ఏంటి సంగతి? రోజు నువ్వే కదమ్మా తిడుతున్నావు ప్యాంట్లు చొక్కాలు వేసుకుంటున్నా అని. అందుకే నీకోసమే రెడీ అయ్యా. నా కోసమో ఇంకెవరి కోసమో నాకు బాగా తెలుసు గాని పద పద వెళ్దాం. ఎవరి కోసమో కాదు, నా కోసమే నేను రెడీ అయ్యా. ఎవరి కోసమో నేనెందుకు రెడీ అవుతా? రా రోహిణి, ఏంటి ఇంత లేటు? నాదేమీ లేదు. ఇదిగో ఈవిడ రెడీ అయ్యేవరకు లేట్ అయింది. నమస్తే ఆంటీ. హాయ్ రా.
ఇంకా నమస్తే పెట్టే పిల్లలు కూడా ఉన్నారనమాట. నందు స్కూల్ డ్రెస్లో ఉన్న ఫోటో నువ్వే తీసావట కదా, చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. నందు చెప్తూ ఉంటాడు నీ గురించి, మంచి ఫోటోగ్రాఫర్ అంట, టీ చాలా బాగా పెడుతుంది అని చెప్పాడు. కానీ ఎప్పుడైనా పెట్టాల్సి వస్తే మాత్రం అస్సలు పెట్టనివ్వకు అన్నాడు. హాయ్ విహాన్. ఏ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇట్స్ ఓకే ఆంటీ. ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయ్యారా? మెల్లిగా, విహాన్కి తెలియదు వాళ్ళు వస్తున్నట్టు, వాడికి సర్ప్రైజ్ ఇద్దామని. ఓ అలాగా. తన్మయ్, నాకు ఒక పని చేస్తావా? వాణ్ణి పైనే ఉండేలాగా చూడు. మేం కాల్ చేసినప్పుడు ఇద్దరు కిందకొద్దురు గాని. సరే ఆంటీ. వెళ్ళు. 1 ఇయర్ అని చెప్పి 3 ఇయర్స్ తర్వాత వస్తున్నారు. రే విహాన్, ఇట్లారా. వాట్సాప్ తన్మయ్. నేను స్నాప్చాట్ ఇన్స్టాల్ చేశాను రా, కానీ ఎలా వాడాలో సరే తెలియట్లేదు. కూర్చో. స్నాప్చాట్ వాడడం రాదా? యూ సచ్ బూమర్ ఇటీ. సో ఈ ఫిల్టర్స్, ఇది కెమెరా. స్నాప్చాట్లో అడ్వాంటేజ్ ఉంది తెలుసా? ఏంట్రా? ఒకసారి మనం మెసేజ్ చేసామనుకో డిసపియర్ అయిపోతుంది. పా సూపర్ రా. కమ్. చూసావుగా ఎలా కుక్కలా మారిపోయానో, ఇప్పుడు గాడిదలాగా మారుస్తా. హే నందు బాబాయ్, నేను ఎత్తుతా. నేను మాట్లాడతా. నందు చెప్పు. అదే వచ్చారు కిందకి రండి. ఓకే, వీడియో రికార్డ్ చేయి. ఓకే ఓకే. వెళ్దాం పదా. దా. మమ్మీ విహాన్, ఎలా ఉన్నావురా? బాగున్నా మమ్మీ. ఏంట్రా అలా ఎలా ఉన్నారా? అవును మమ్మీ. రోహిణి, నువ్వు కూడా రా. పర్లేదు. అరే పర్వాలేదురా. రండి. వెళ్ళమ్మా. తన్మయ్, నువ్వు కూడా రా అమ్మా. పర్లేదండి. పర్లేదు, వాడు సెల్ఫీ తీస్తాడు. రా రాత్రి నేను selfie రా, తీస్తాను. నువ్వు కూడా రా. ఇక్కడ కెమెరా పెట్టు. దా. విహాన్ ఎంత హ్యాపీగా ఉన్నాడు కదా ఈ ఫోటోలో. అవును. పాపం బాగా మిస్ అయ్యాడు. ఇంకిక్కడే ఉండిపోతారా అక్క వాళ్ళు? ఇంకిక్కడే 3 ఇయర్స్ ఆన్ సైట్కి వెళ్ళారు. వాళ్ళకి ఇక్కడే కంపెనీ పెట్టాలని ఉంది. సో ఇంక కంప్లీట్గా వచ్చేసారు. నైస్. 1 సెకండ్. హలో, ఏమన్నారు? రిజిస్ట్రేషన్ పెట్టేసుకున్నావు రేపు? హే తన్మయ్, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. దిస్ ఈజ్ ఫర్ యూ. అయ్యో ఎందుకక్క ఇదంతా? అక్క అంటున్నావు కదా, అందుకే. థ్యాంక్స్ అక్క. సో ఫోటోగ్రాఫర్ కదా? అంటే ఏదో ట్రై చేస్తున్నా, చిన్న చిన్న ఈవెంట్స్. నందువే చాలా వాటికి రిఫర్ చేస్తూ ఉంటాడు. మా నందు అంతే, ఎవరైనా నచ్చితే వాళ్ళని హ్యాపీ చేసేదాకా ఉండలేడు. సో ఎప్పుడు చెప్తున్నారు మరి గుడ్ న్యూస్? ఇంట్లో ఎవరికి తెలియనట్టున్నా అందరికీ మీ విషయం తెలుసు. మాకు నో ప్రాబ్లం, అందరికీ ఓకే. అంటే యాక్చువల్లీ అక్క, ఏ మనందు నచ్చలేదా? ఆహా అలా అని కాదు. పర్లేదు, నీ రీజన్స్ నీకుండొచ్చు. నువ్వు వాడికి నో చెప్తే మంచి అబ్బాయిని మిస్ అవుతున్నావు లేదో చెప్పలేను, కానీ మంచి ఫ్యామిలీని అయితే మిస్ అవుతున్నావు అని చెప్పగలను. సో డెసిషన్ ఏదైనా ఆలోచించి తీసుకో. ఏంటొదినా, ఏంటేదో మాట్లాడుకుంటున్నారు? ఏరా నీకు చెప్పాలా అన్ని? అమ్మాయిలం 100 సీక్రెట్లు ఉంటాయి. విహాన్ వస్తున్నా.
యాక్చువల్గా పార్టీ చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, కానీ వదినే అంత హడావడొద్దు, విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుందాం అంది. ఫ్యామిలీ అంటే మేము కూడా వస్తామా నందు? నువ్వు ఒప్పుకుంటే తన్మయ్య. నాకు ఒప్పుకోవాలనే ఉంది నందు, కానీ ఇంకేంటి, నా మీద ఇంకా ఇష్టం రాలేదా? అలా అని కాదు, కొన్నిసార్లు ఇష్టం ఒకటే ఉంటే సరిపోదు నందు. నాకు నువ్వు నచ్చావు, మీ ఫ్యామిలీ నచ్చింది, కానీ నాకే ఎందుకో పెళ్లి మీద ఉన్న భయం ఇంకా పోలేదు, నమ్మకం కూడా లేదు. పెళ్లి మీద నమ్మకం లేకపోతే వదిలేయి, అట్లీస్ట్ నా మీద ఉంది కదా, అది చాలు. చాలదు నందు, నాకు చాలదు. మా అమ్మ వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళకి ఏ మెమరీస్ లేవు. అయినా మా మమ్మీ ఎంత సఫర్ అయిందో నాకు తెలుసు, కానీ మనది అలా కాదు. చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా అటాచ్ అవుతున్నాం. రేపు ఏదైనా జరిగితే నీకేనా పిచ్చి పట్టిందా? అలా ఏం జరగదు, మనం బానే ఉంటాం. ఉండకపోతే అగ్రిమెంట్ రాసివ్వాలా మన ఇద్దరం విడిపోవని? అలా రాసిచ్చినా నాకు నమ్మకం రాదు నందు. అసలు ఏం చేస్తే వస్తుందో కూడా నాకు తెలీదు. నాకు తెలిస్తేనే కదా నీకు ఏదైనా చెప్పడానికి. నీ మీద ఇష్టం పెరిగే కొద్దీ భయం పోతుంది అనుకున్నా, కానీ ఎంత ఇష్టం పెరుగుతుందో అంతే భయం కూడా పెరుగుతుంది. నీకు మీ ఫ్యామిలీకి హోప్స్ ఇవ్వాలని నాకు లేదు, బట్ I really love you so much, Nandu. Sorry. తన్మయ్, నందు కాల్లో ఉన్నాడు, మాట్లాడు. మా నీకు చెప్పాను కదా మా నాకు మాట్లాడాలని లేదని. ఎన్నిసార్లు చెప్పాలి? అయినా నువ్వు తనకు సపోర్ట్ చేస్తావేంటి? జస్ట్ బర్త్డే విష్ చేస్తాడంట, మాట్లాడవే. మా నాకు ఏ విషెస్ వద్దు మా, జస్ట్ నన్ను వదిలేమని చెప్పు చాలు. విన్నావుగా, అది సంగతి. ఇంతకన్నా ఎక్కువ నేనేం చేయలేనురా. ఇంకా నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావో నీ ఇష్టం. హాయ్ తన్మయ్యి, సరదాగా అలా బయటికి వెళ్తాం. ఏం చేస్తున్నావు? అమ్మా అమ్మా ఎక్కడున్నావు? లేదు. అమ్మా ఈడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నా. మా ఏంటి మా? వదిలిరా మా, డోర్ ఓపెన్ చేయి మా. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి ఇక్కడ ఆపావు? నీ బర్త్డే కదా, చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఇక్కడ అది చూసాక కూడా నువ్వు నాకు నో చెప్పావు అనుకో, ఇంకెప్పుడు నీ లైఫ్లో డిస్టర్బ్ చేయను. పక్కా? పక్కా. మళ్ళీ ఇంకోసారి రిజెక్ట్ అవ్వడానికి రెడీ అవ్వు. ఇక్కడేనా? లోపలే. ఎక్స్క్యూజ్ మీ. సార్,
బాగున్నావా తల్లి అని అడగాలని ఉన్నా అడిగే హక్కు నాకు లేదేమోనని ఆగిపోతున్నా. ఈరోజు నీతో అన్ని విషయాలు మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి నీ దగ్గర దాచిన ప్రతి విషయం కూడా నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా. చాలా రోజుల వరకు నేను మీ అమ్మ విడిపోయామనుకున్నాను, కానీ నేనే తనను వదిలేశాను. అందుకే మన మధ్య ఈ దూరం. అందుకే నీ పక్కన కూర్చొని మాట్లాడలేకపోతున్నాను తల్లి. మీ అమ్మను వదిలేసినప్పుడు పెద్దగా ఆలోచించలేదురా. తను చూడ్డానికి చక్కగా ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంది, నాలాగే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటుంది, తనకి ఒక భర్త వస్తాడనుకున్నాను. కానీ ఏం చేసినా ఎప్పటికీ నీకు నాన్న ఉండడన్న విషయం నాకు తట్టనే లేదురా. మళ్ళీ నాకు పాప పుట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపని తాకినప్పుడు ఫస్ట్ టైం నువ్వు గుర్తొచ్చావురా. తన నామకరణం రోజు, తన ఫస్ట్ స్కూల్ డే రోజు, తనని పెంచుతున్న ప్రతిరోజు నా పెద్ద కూతుర్ని ఇలా పెంచలేకపోయానే, తనకేమీ చెయ్యలేకపోయానే అన్న బాధ నాకు పెరుగుతూనే ఉండిందిరా. సారీరా, నిన్ను అడగకుండా నిన్ను కన్నందుకు, నీకు చెప్పకుండా నిన్ను విడిచిపెట్టినందుకు. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాల్సిందే. చాలా ఆలస్యంగా చెప్తున్నాను రా. చాలాసార్లు అనుకున్నాను నీ దగ్గరకు పరిగెత్తుకు రావాలని, నాన్న నీతోనే ఉంటాడమ్మా అని చెప్పాలని. ఆ రోజు నువ్వు నన్ను ఎలా పట్టుకుని బాధపడ్డావో అలానే ఏడవాలనిపించింది, కానీ ధైర్యం చాలేదురా. ఇప్పుడు కూడా తల తిప్పి నీ మొహం చూడాలని ఉంది. ఒక్కసారి నిన్ను నాన్న అని పిలవమని అడగాలని ఉంది. ఒక్కసారి దగ్గరకు తీసుకుని తల నిమరొచ్చా అని అడగాలని ఉంది తల్లి. కానీ నువ్వెక్కడ నన్ను నాన్నను కావు అని కోప్పడతావేమోనని భయం వేసి దగ్గరికి రాలేకపోతున్నాను రా. అందుకే నా మొహం చూపించాలన్న సిగ్గుగా ఉందిరా. నన్ను నువ్వు క్షమించకపోయినా పర్వాలేదురా. చెప్పాలనుకున్నదంతా చెప్పేశా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. హ్యాపీ బర్త్డే తల్లి. నాన్న ఒక 10 ఏళ్ల పాప ముందు పెళ్ళి కుప్పకూలిపోతే ఆ అమ్మాయికి పెళ్లి మీద నమ్మకం పోవడం సహజమేరా. కానీ ఆ పాప పెరిగి పెద్దయ్యాక తను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కూలిపోవడానికి కారణం ఒక వ్యక్తే గాని వేరే ఇంకేమీ కాదని. నేనిప్పుడు 2వ పెళ్లి చేసుకున్న ఆమెతో చాలా హ్యాపీగా ఉంటున్నా. మీ అమ్మలాగా ఆమెతో నాకు గొడవలు లేవు, ఆమెను చులకనగా చూసే అవసరం కూడా లేదు. మేమిద్దరం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను ఆమెను ప్రేమించాను, మీ అమ్మను ప్రేమించలేదు. ఇక్కడ సమస్య పెళ్లి కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించకపోవడమే. నేను నీలాగే భయపడి ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకుండా 12 సంవత్సరాలు నరకం అనుభవించాను. దయచేసి నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోకురా.
థ్యాంక్ యూ. ఇంకా సారీ. అంతేనా? పెళ్లి చేసుకుందామా? ఏంటో ల్యాప్టాప్లో కానీ సీరియస్ చూస్తున్నావు. నువ్వు చెప్పిన తర్వాత ఇలా డెమో అటెండ్ అయ్యాను. మన ప్రీవియస్ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఐటీ సైడ్ హైపేడ్ శాలరీతో మన జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో అర్థమైంది. వీళ్ళు ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ కూడా నేర్పిస్తున్నారు. అండ్ ఆల్సో నేను ఏం స్కిల్స్ నేర్చుకోవాలో కూడా నాకు అర్థమైంది. చూశారు కదా, ఇంకెందుకు లేటు? మీరు కూడా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి బుక్ మై డెమో ఆప్షన్ని క్లిక్ చేయండి. మీరు కూడా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో ఒక కెరియర్ ఎక్స్పర్ట్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.